ఈ క్రమంలో భద్రతా కారణాలతో పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ను రద్దు చేశారు. అప్పుడు నిర్వాహకులు చాకచక్యంగా వ్యవహరించారు. స్టేడియం కెపాసిటీ 23,000 కాగా పంజాబ్ ఢిల్లీని చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. దాడులు జరుగుతున్న విషయం తెలియగానే నిర్వాహకులు చూపిన సమయస్ఫూర్తి అద్భుతమనే చెప్పాలి. బ్లాక్అవుట్ కారణంగా స్టేడియంకు విద్యుత్ నిలిచిపోయింది. దాంతో ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి. ఒకే ఒక్క ఫ్లడ్ లైట్ టవర్ వెలుగుతూ కనిపించింది. ఈ సమయంలో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని ప్రేక్షకులకు తెలిస్తే భయంతో బయటకు వెళ్లేందుకు పరుగులు తీసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం కూడా ఉండేది. అయితే ఇక్కడే బీసీసీఐ స్టేడియం నిర్వాహకులు సంయమనం, సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ఫ్లడ్ లైట్స్ విషయంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, మ్యాచ్ను రద్దు చేస్తున్నామని దయచేసి వెళ్ళిపోవాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. అనంతరం ప్రేక్షకులు నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయారు. టికెట్స్ చెకింగ్ చేసే చోట ఉన్న బ్యారికేడ్స్ను తొలగించి ప్రేక్షకులను సులభంగా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అక్కడున్న పోలీసులు ప్రేక్షకులు కలవరపడకుండా స్టేడియాన్ని ఖాళీ చేసేలా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన విషయాలను మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్ళిన ఒక వ్యక్తి ఎక్స్లో షేర్ చేసుకున్నాడు. బీసీసీఐ వ్యవహరించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కొంచెం తేడా జరిగినా ప్రజల్లో భయాందోళనలు ఏర్పడి తొక్కిసలాటకు దారితీసేది. అదే జరుగుంటే ప్రాణ నష్టం ఉండేది. అలా జరగకుండా చూసిన బీసీసీఐ స్టేడియం నిర్వాహకులు, పోలీస్ సిబ్బందిని అందరూ అభినందిస్తున్నారు.